ఈ కాలాల పాటు పచ్చగా ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ అధికారాన్ని అనుభవించినప్పుడు కావచ్చు, ఏ గొడవ లేదు, ఏ పంచాయతీ లేదు, మీడియా ముంగలికి ఎవరు కూడా రాలే. ఎప్పుడైతే అధికారం కోల్పోయారో సొంత బావ మీద, సొంత అన్న మీద కల్వకుంట్ల కవిత చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అంటే ఏమైందొచ్చు అంటారు? ఎందుకు ఈ రకమైనటువంటి వివాదాలు వస్తున్నాయంటారు కల్వకుంట్ల కుటుంబంలో? నేనేం చెప్తున్నా శ్రీశైలం, ఇవాళ 1200 మంది ఆత్మ బలిదానం, మా అటువంటి కార్యకర్తల శ్రమదానం. ఆ, ఏమైందంటే అది అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి యాద రాలే, ఎవరిని కలవలేదు. కలిస్తే ఏదైతే ఇదనుకుంటారో, మనం కలిస్తే ఏం అడుగుతారో కార్యకర్తలు అనే ఉద్దేశంతో డబ్బులు సంపాదించి జేబు నింపుకురు. దంచుకో బాబు అనే పద్ధతిలో దంచుకున్నారు, జేబు నింపుకున్నారు. ఇది పంపకాల వాట. ఏదో తెలంగాణ మీద, మా నాయన మీద కుట్ర జరుగుతుంది, మా లీక్ వీరుడు అని ఆమెనే మొన్న ఒక నెల ముందు చెప్పింది. అమెరికాకు పోయే ముందు ఎవరు లీక్ చేస్తురో, ఎవరు నాకు దూరం చేస్తురో పార్టీకి. 103 రోజులు అయింది నేను వర్కింగ్ ప్రెసిడెంట్కి నేను ఇది చేసిన, ఏది కంప్లైంట్ చేసినా అయినా నాకు ఇది చేయలేదు. మొన్న ఏమంటుందంటే బావ సంతోష్రావు ఇద్దరు ఏమో అవినీతి చేసిర్రు, మా నాయనను ఇరికిచ్చిర్రు, మా అన్నను నాకు విడదీసిర్రు అనే విధంగా మాట్లాడుతుంది. ఇవాళ ఎవరిని విడదీసిర్రో అది అంతా అర్థమవుతుంది. మళ్ళీ వీళ్ళందరూ ఒకటవుతారు, అందులో ఏం ఇది లేదు. ఖాళీ ముందుగానే ఇడుస్తారు వాళ్ళ జనాలలో.